నేను నా దేశం ప్రోగ్రాంకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నాతో మలహాల్ రావు గారు విశ్రాంత ఎస్పీ గారు ఉన్నారు. హీఈస్ అ రిటైర్డ్ ఎస్పీ. తను సర్వీస్లో ఉండగా డిపార్ట్మెంట్కు చాలా సేవలు అందించినారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 2009లో రిటైర్ అయినారు. అన్ని విధాల ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. తర్వాత చాలా బుక్స్ కూడా రాసినారు ఆయన. అండ్ ఈజ్ ఎ రిప్యూటెడ్ పర్సనాలిటీ అండ్ ఎ గ్రేట్ ఫ్యాకల్టీ. ఆయన పుస్తకాలు కూడా పబ్లిష్ చేసినారు. ఈ మధ్యలో కొత్త చట్టాల గురించి ఆయన రాసిన పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందినాయి. చాలా తక్కువ టైంలో పూట తెలుగులో ఇంగ్లీష్లో ఆయన 2 పుస్తకాలు క్రిమినల్ మేజర్ యాక్ట్స్ మీద రాయడం జరిగింది, కొత్త చట్టాల మీద. అండ్ ఇట్స్ వెల్ అక్లైమ్డ్ బుక్స్. ఇన్వెస్టిగేషన్ గురించి కూడా ఇంతకుముందు బుక్స్ రాసినారు ఆయన. తర్వాత ఆనిముత్యాలు అని చెప్పి ఆయన మొదట్లో రాసిన పుస్తకం, అది కూడా చాలా పాపులర్ అయింది. ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రామచందర్ గారు, థ్యాంక్ యూ. చట్టం తనంతట తాను తన పని చేసుకుపోతుంది అనేది ఒక నానుడి ఉంది. అది ఎంత మటుకు కరెక్ట్? చట్టం ఎప్పుడు తనంత తానుగా తన పని చేసుకుపోతుంది. ఇందులో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో 4 నుంచి 5 విభాగాలు ఉన్నాయి. చట్టం చేసే వాళ్ళు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ, అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చట్టాలు చేస్తారు, పొలిటికల్ లీడర్స్. రెండవది పోలీస్ వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒక సంఘటన, ఒక అఫెన్స్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దానికి మూడవది ప్రాసిక్యూషన్ వారు దాన్ని మన ఛార్జ్ షీట్ని కరెక్ట్గా ప్రాసిక్యూషన్ వారు దాన్ని ప్రజెంట్ చేస్తారు కోర్టులో. కోర్టు వారు దాన్ని వివిధ రకాలుగా దాన్ని ట్రయల్ చేసి దానికి కన్విక్షన్ కానీ అక్విటల్ కానీ అవుతుంది కేసు. ఇవి 4 విభాగాలు సక్రమంగా, ఏం డీవియేషన్స్ లేకుండా, ఆల్ ప్రొసీజర్స్ ప్రకారము 100% పర్ఫెక్ట్గా చేస్తే చట్టం తన పని తనగా చేసుకుపోతుంది. దీన్ని ఒక్కొక్కసారి ఈ మధ్య కానీ కొంతకాలంగా కానీ దీన్ని వెటకారంగా వాడుతున్నారు, కొన్ని అవసరాలకు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే ఈ 4 ఏవైతే వింగ్స్ ఉన్నాయో, పొలిటికల్ వింగ్ కానీ, పోలీస్ కానీ, కోర్టు కానీ, ఎప్పుడైనా డీవియేషన్ చేసి కొన్ని తప్పులు చేసినప్పుడు ఆ చట్టం తన పని తాను చేసుకోవడంలో అడ్డంకులు ఏర్పడి కొంత డీవియేషన్ జరుగుతున్నాయి. డీవియేషన్స్ అవును. అంటే ఎవడన్నా అడ్డం వచ్చి దాన్ని ఎవిడెన్స్ ఖరాబ్ చేస్తాడు, లేకపోతే సంథింగ్ లైక్ దట్. ఆర్ పొలిటీషియన్ ఇంటర్ఫేర్ అవుతాడు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ సరిగా చేయరు, పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్. ఈవెన్ జడ్జెస్ కూడా సరిగా దాన్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు. జ్యుడిషియరీని మనం అనలేం కానీ, బట్ దెర్ మే బి దట్ దిస్ థింగ్. అయితే అటువంటి పరిస్థితుల్లో పట్ల చట్టం తన పని తాను చేయకుండా వాళ్ళు వంకర మలిపే ఛాన్సెస్ ఉంటాయి, డీవియేషన్ జరుగుతాయి. యా. అయినా మన దగ్గర కన్విక్షన్ రేట్ బాగా తక్కువ. ఐ డోంట్ థింక్ దట్ కన్విక్షన్ రేట్ ఈజ్ నాట్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ది పర్ఫెక్ట్ ఈ నాలుగు వ్యవస్థలు పర్ఫెక్ట్గా పనిచేసిన కన్విక్షన్ రాకపోవడానికి ఎక్స్ట్రా కారణాలు ఏముంటాయంటే, పీనల్ కోడ్ ప్రకారము ఒకరు ఏదైనా నేరం చేస్తే, ఒక మర్డర్ చేస్తారు అనుకోండి, సపోజ్ ఎవరినైనా బీదవాళ్ళు చంపితే, భర్త చనిపోతారు, వాళ్ళకు 4-5 పిల్లలు ఉంటారు. అతనికి శిక్ష పడడం వల్ల విక్టిమ్కి వచ్చేది ఏం లేదు, పిల్లలు చదువుకోలేదు. కాబట్టి ఆ విషయంలో ఆమె బ్రతుకు తెరువు కోసం విట్నెస్లు కొన్ని పరిస్థితుల లోపల కాంప్రమైజ్ అయిపోయి కేసుకు సపోర్ట్ చేయనప్పుడు కేసు అక్విట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏం ఫాల్స్ ఉండదు ఇందులో. అట్లాంటి ఎక్సిజెన్సీస్ వల్ల, ఎక్స్ట్రా కారణాల వల్ల కూడా అక్విట్ అవుతుంది. 4 వ్యవస్థలు సరిగా పనిచేసిన అక్విట్ కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కరెక్ట్. అవును. అంటే హోస్టల్ అయిపోతారు విట్నెస్లు. అంటే వాళ్ళకు న్యాయం కావాలని చెప్పి మొదలేమో దరఖాస్తు చేస్తారు, తర్వాత ఇంకో తీరు న్యాయం జరుగుతుంది వాళ్ళకు. దే మే బీ సరెండరింగ్, బట్ కొన్నిసార్లు ఏమో అన్యాయం కూడా జరుగుతూ ఉంటుంది దీంట్లో పూట. ఎనీవే, ద సిస్టమ్ ఈజ్ వర్కింగ్ వెల్. ఇండియా లోపల చట్టాల గురించి మనం కామెంట్ చేయడానికి ఏం లేదు. క్రిమినల్ మేజర్ యాక్ట్స్ పాతవి, దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వాటిని చేంజ్ చేసినారు. చేంజ్ అంటే పేర్లు చేంజ్ చేసినారు, తర్వాత కొంచెం మార్పులు కూడా చేసినారు. వాట్ ఆర్ దట్
క్రిమినల్ మేజర్ యాక్ట్స్ గురించి చెప్పండి. క్రిమినల్ మేజర్ యాక్ట్స్ మనకు 3 అండి. ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1868లో ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో తీసుకురాబడింది. దాని తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో తీసుకురాబడింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898లో తీసుకురాబడింది. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898లో తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 1973లో మళ్ళీ మనము పరిపూర్ణంగా మార్చుకోవడం జరిగింది. ఈ చట్టాల్లో క్రమేపీ మార్పులు సమాజ అవసరాల గురంగా మార్పులు చేస్తూ వచ్చారు. బట్ పరిపూర్ణమైన మార్పులు చేయడానికి ఒక చట్టాన్ని ఈ 3 చట్టాల లోపల ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం అని 3 తీసుకొని వచ్చి డిసెంబర్ 2025 నాడు ప్రెసిడెంట్ యొక్క ఆమోదం పొంది ఒక 6 నెలలు దీని మీద ప్రజలకు కానీ ఈ అడ్వకేట్స్ కానీ పోలీసు వారికి కానీ అవగాహన కల్పించిన తర్వాత నీకు 2024 జూలై 1 నుంచి ఈ చట్టాలు అమలవుతున్నాయి. ఇవి కొత్త చట్టాలు. అంటే కొంచెం విమర్శ ఏమనంటే పాత చట్టాలే మళ్ళీ పేర్లు కొత్తవి పెట్టినరు, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పి ఒక చిన్న విమర్శ ఉంది. మేబీ అది నిజమవునో కాదు నాకు తెలియదు. మీ బుక్స్లో నేను చదివినాను దట్ దర్ ఆర్ సర్టన్ చేంజెస్, మెయిన్లీ ఎఫ్ఐఆర్ గురించి, తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడం గురించి, తర్వాత చాలా విషయాల్లో చేంజెస్ ఉన్నాయి. ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ గురించి అండ్ దర్ ఆర్ సర్టన్ చేంజెస్ విచ్ ఆర్ డ్రాస్టిక్. ఇంకోటి ఏంటంటే ఈ టెర్రరిజం దాని మీద కూడా కంట్రోల్ చేయడానికి చట్టాలు ఉన్నా కానీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో యాడ్ చేసినారని చెప్పి కూడా ఒకటి టాక్ ఉంది. ఎనీవే సార్, ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం మనము రిపోర్ట్ చేయాలనుకుంటే ఒక సౌలభ్యత అనేది ఏర్పడిందని అంటున్నారు. ఎట్లా ఎఫ్ఐఆర్? మీరు కొత్త బాటిల్లో పాత బాటిల్లో కొత్త వైన్ ఏమన్నారు మీరు? పాత వైన్, కొత్త బాటిల్లో పాత వైన్. ఇది తప్పు అభిప్రాయం. ఎందుకంటే సమాజ అవసరాలను బట్టి, మారుతున్న సమాజాన్ని బట్టి, రైట్, డిజిటల్ ఎవిడెన్స్ కానీ ఇది ఇంత మారుతున్న పరిస్థితుల లోపల ఈ కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. రైట్, అది దానిగా ఏర్పడింది. ఏమంటే సుప్రీం కోర్టులు ఈ విధంగా కామెంట్ చేయడం కానీ, విజ్ఞులు కామెంట్ చేయడం కానీ, అని ఇంకా ఇవి మార్చకపోతే ఎట్లా అని చాలా మార్పులు సమాజం కోసము, తర్వాత వ్యవస్థ కోసము, వ్యవస్థ చక్కగా నడవడానికి అవి అవసరమై చాలా మార్పులు పాజిటివ్గా తీసుకొచ్చారు. తర్వాత పాత చట్టాల్లో ఉన్న ఎస్సెన్స్ను కాపాడుతూ తీసుకొచ్చారు. పాత చట్టాలకు కొత్త చట్టాలకు చాలా భేదం ఉంది. అవి సమాజానికి అవసరమై తీసుకొచ్చారు. ఇక మనము దాని నుంచి ఒక్కొక్క పాయింట్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు సౌలభ్యత గురించి మీరు చెప్పుకుంటా పోండి. జస్ట్ లెట్ us డిస్కస్ ఆన్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ అనేది ఎట్లా మారింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ ఉంది, మనం అదే చెప్పబోతున్నాను. యా ప్లీజ్. ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్లో పాతవి ఒక 2 పాయింట్లు ఉండే, ఆ 2 పాయింట్లు అట్లే కంటిన్యూ చేస్తూ 3 పాయింట్లు కొత్తగా వచ్చినాయి. అవేంటి చెప్తాను నేను. ఐపీసీలో ఉన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి అప్పుడు 154 సిఆర్పిసి ఉండే, ఇప్పుడు 173 బిఎన్ఎస్ అయింది. అది పాత చట్టాల్లో మనకు మనిషి రాతపూర్వకంగా తీసుకొని కంప్లైంట్ ఇవ్వచ్చు, పోయి ఓరల్గా చెప్తే మనకు రాసుకొని పోలీసు వారు రాసుకొని రెడ్యూసింగ్ ది స్టేట్మెంట్ ఇంటూ రైటింగ్ అంటారు, రాసుకొని దాన్ని చేస్తారు. అవి 2 అలాగే ఉండగా బిఎన్ఎస్లో ఏం కొత్త చట్టం అనేది ఎఫ్ఐఆర్, ఈఎఫ్ఐఆర్ అని వచ్చింది. ఈఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఇంటి వద్ద కూర్చొని ఈ ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా, బై ఎలక్ట్రానిక్ మీన్స్ ఇట్ కెన్ బి సెంట్ టు పోలీస్ స్టేషన్ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే ఏంటి అంటే మనకు ఉదాహరణగా చెప్పుకుంటే ఫేస్బుక్ పోర్టల్లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ పోలీస్ స్టేషన్కి 3 అవైలబుల్ ఉన్నాయి.
ఓకే రైట్. ఆ ద్వారా కానీ ఇంటి నుంచి మీరు ఈ అఫెన్స్ జరిగింది అని కంప్లైంట్ చేయొచ్చు. ఎంత మంచి సవలత్ అండి. సమాజం ఎందుకు ఇప్పుడు నేను ఏదో నేరం జరిగితే నేను యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పానా? నేను ఇంత సవలత్ వచ్చిన తర్వాత ఈ సవలత్ ఇందులో కల్పించకపోతే ఇక సమాజం ఎంత నష్టపోతుందని ఒక దృష్టి పెట్టుకొని మహానుభావులు లా మేకర్స్ అందరూ విచారించి పెట్టారు. దానికి 3 రోజుల లోపల దానికి సంతకం తీసుకోవాలి కాబట్టి దానికి ఇంకొక ప్రాసెస్ పెట్టారు. ఇది ఒక కొత్త సహులత్. రెండవది మీకు జీరో ఎఫ్ఐఆర్ అంటే అందులో ఏం పెట్టారంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జ్యూరిడిక్షన్ అని ఒకటి యాడ్ చేశారు 173. ఇర్రెస్పెక్టివ్ ఏ ఏరియాలో ఉన్నా ఏ ఏరియా పోలీస్ స్టేషన్కైనా రిపోర్ట్ చేయవచ్చు. ఇంతకు ముందు కూడా ఇది ఉన్నది అని మీరు అనొచ్చు. ఇంతకు ముందు కూడా ఇది చెయ్యమని డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సిఆర్పిసిలో మ్యాండేటరీ పెట్టారు. ఇది కాకుండా ఇంకొకటి 2 కాకుండా 3 కొత్తవి వచ్చాయని చెప్పాను కదా. ఇంకొకటి ఏమంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ. ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కొత్తది తీసుకొచ్చారు. ఏమని అంటే చిన్న కేసుల్లో మీరు ఎంబడే 173 బిఎన్ఎస్ ప్రకారం ఎంబడే కేసు చేయకుండా ఎంక్వైరీ చేసి 15 days టైం ఇచ్చి ఎంక్వైరీ చేసి మీరు ఎఫ్ఐఆర్ చేయొచ్చు అని ఒక పెట్టారు. దానికి మళ్ళీ ఎస్హెచ్ఓ లెవెల్లో పెట్టకుండా డిఎస్పిని చెక్ పెట్టి దానికి ఏ కేసుల్లో చేయాలి, ఏ కేసుల్లో ఎంక్వైరీ చేయాలి. చిన్న కేసుల్లో అంటే ఎందుకు ఇది వచ్చింది అంటే లలిత్ కుమారి వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ యూపీలో కేసులో ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమనంటే భార్యాభర్తలు కొట్లాడు, భార్య ఏదో ఆవేశంలో భర్త మీద పిటిషన్ పెడుతుంది. 498A కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ అట్లాంటి వాటిలో పెడుతుంది. అట్లాంటి కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చిందన్నమాట. మంచి జడ్జిమెంట్ అది. మీరు భార్య రాగానే 154 సిఆర్పిఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే వాళ్ళ సంసారం కూలిపోతుంది. అట్లాంటి కొన్ని కేసుల్లో అంటే లాంగ్ పెండింగ్ 2-3 ఏళ్ళు అయింది, అఫెన్స్ అయింది, ఇప్పుడు వచ్చి ఇచ్చాడు. అట్లాంటి 4-5 సిచ్యువేషన్స్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక 4-5 సిచ్యువేషన్స్ను లలిత్ కుమార్ వర్సెస్ ఆ కేసులో వారు జడ్జిమెంట్ చేసి ఆ జడ్జిమెంట్ బట్టి ఇది బాగుంది అని సుప్రీంకోర్టు అందరూ వేస్తే లా కమిషన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటే దీన్ని ప్రవేశపెట్టారు. కొత్తగా ఎఫ్ఐఆర్ మీద వచ్చిన నా దృష్టిలో అతి ఉన్నతమైన అందరికీ సరిపోయేటి డెమోక్రసీలో ఉండవలసినవి ఉన్నాయండి. కొత్త చట్టాల ప్రకారం శిక్షలు పెరగడం లేదా తగ్గడం అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయా? రైట్. కొత్త చట్టాల ప్రకారము శిక్షలు ప్రామాణికంగా ఎలా ఉండాలో అలా ఈ శిక్షల వరకు అంటే ఇంప్రిజన్మెంట్ వరకు 95% అలాగే ఉండి కొద్దిగా డ్రెడెడ్ అఫెన్స్లో కొంత పెరిగినాయి. ఫైన్స్ ఆల్మోస్ట్ అన్నీ పెరిగినాయి. ఎందుకంటే 100 రూపాయల ఫైను, 200 రూపాయల ఫైను, 500 రూపాయల ఫైన్ కూడా ఐపీసీలో ఉండింది. బిఎన్ఎస్లో కొన్నిటికి 3 అంతలు, కొన్నిటికి 4 అంతలు, కొన్నిటికి 5 అంతలు కూడా పెరిగినాయి. ఎందుకంటే రూపాయి విలువ తగ్గిపోయింది కాబట్టి అది పెంచడము ప్రపోర్షనేట్గా పెంచడం జరిగింది. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ సర్వీస్ అనేది ఒకటి వచ్చిందని అంటున్నారు శిక్ష కింద. అది కూడా ఎట్లా? అది ఇంతకు ముందు మనకు ఫైన్ కానీ ఇంప్రిజన్మెంట్ కార్డు ఉండింది. ఈ సోషల్ సర్వీస్ అనే శిక్షను విదేశాల్లో ఉంది. ఈ మన దేశంలో ఈ కొత్త చట్టాల్లో ఎందుకు ప్రవేశపెట్టారంటే చిన్న నేరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల శిక్ష వేసే నేరాల్లో అంటే పెట్టి అఫెన్సెస్ కొన్ని అఫెన్సులు నిర్వచించారు. అందులో పెట్టి అఫెన్స్లో చిన్నగా చేస్తే 2 నెలల శిక్ష 3 నెలల శిక్ష ఇస్తే మళ్ళీ వీళ్ళు జైలుకు పంపితే అతను కరెక్షనల్ సర్వీస్ కదా జైలు అంటే, మారడంలో ఇంకా కష్టమవుతుంది. అతనికి కూడా స్టిగ్మా వల్ల సొసైటీలో చెడు పేరు వస్తుంది. అతను నిజంగా మారినాడు, ఒక పరిస్థితుల్లో చేసినాడు అన్న దాంట్లో సోషల్ సర్వీస్ శిక్షను మెన్షన్ చేశారు స్పెసిఫిక్గా. సోషల్ సర్వీస్ అంటే మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే సోషల్ సర్వీసే అన్నారు చట్టంలో. మళ్ళీ సోషల్ సర్వీస్ అంటే ఏంటిది అని మళ్ళీ మనము రూల్స్లో అన్ని ఫ్రేమ్ చేసుకుంటాము.
ఒక లిటరేట్ ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా ఆర్ఫనైజెస్లో పోయి చదువు చెప్పమని చెప్పొచ్చు. ఇల్లిటరేట్ అనుకోండి, వీధులు ఊడమని చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది దట్ ఈస్ సోషల్ సర్వీస్ యాజ్ ఎంకరేజ్మెంట్. రిఫర్మేటివ్ సిస్టమ్ కింద ఇది మనము నేరస్తుని ముద్ర వేయడం కాకుండా అతనికి మార్చే క్రమంలో సోషల్ సర్వీసెస్ మారుతాడు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. కొన్ని చట్టాలు తీసేసినట్టు కూడా ఒకటి అంటున్నారు. 3 చట్టాల గురించి జస్ట్ ఐ వాంటెడ్ టు నో. ఒకటి ఏంటంటే ఆత్మహత్య గురించి, తర్వాత ఇంకోటి స్వలింగ సంపర్కం గురించి, ఇంకోటి అడల్టరీ గురించి. ఈ 3 గురించి అవి తీసేసినారా? వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? ఈ 3 సెక్షన్లు చట్టం నుంచి బిఎన్ఎస్లో తొలగించడం జరిగింది. అవి ఐపీసీలో ఉండింది. ఆత్మహత్య చేసుకుంటే నేరం లేదు. ఆత్మహత్యలో అటెంప్ట్ చేస్తే, ఆత్మహత్య చేసుకొని బ్రతుకుతే అతను 309 సెక్షన్ కింద ఐపీసీలో ఒక బ్రతుకుతే ఐపీసీలో ఇది నేరం కింద ఉండే. చస్తేనేమో నేరం లేదు, ఏదో లక్కీలీ బతుకుతే అతని మీద శిక్షించడము 309 ఐపీసీ కింద ఎంత అసహజంగా ఉంది అని సుప్రీంకోర్టు చాలాసార్లు దానికి కామెంట్ చేసింది. ఇది నిజంగా కూడా అందరూ అసహజంగా ఉందన్నారు కాబట్టి దీనికి 100% అప్రూవల్తో తీసేశారు. గుడ్. తర్వాత ఇంకొకటి ఏమైందంటే, దీంట్లో విజ్ఞులు లా మేకర్స్ ఎంత డీప్గా విచారిస్తారు అంటే, ఇందులో అది మొత్తం తీసేసి ఒక సెక్షన్ పెట్టారు. ఏం పెట్టారంటే, గవర్నమెంట్ సర్వెంట్ ముందు ఎవరైనా ప్రజలు వచ్చి నేను కెరోసిన్ పోసుకొని నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బ్రతికిండి అనుకోని, అప్పుడు సెక్షన్ కేసు ఉంది. అక్కడ వేరే సెక్షన్ యాడ్ చేశారు. ఆత్మహత్య ప్రయత్నము టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ టు గెట్ ది వాట్ హీ వాంట్, దాన్ని పెట్టారు. మళ్ళీ మొత్తం తీసేస్తే అపాయింట్ ట్రబుల్ వస్తుందని అట్లా డీప్గా విచారించి పెట్టారు. దాని తర్వాత మనకు 497 ఐపీసీ అడల్టరీ. ఒక భార్యాభర్తలుంటే భార్య వేరే వాళ్ళతోని పురుషునితోని అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు భర్త పిటిషన్ ఇస్తే 497 ఐపీసీ ప్రకారము శిక్ష ఉండేది. ఐపీసీ ప్రకారము దీన్ని అప్పుడు భార్య మీద కేసు లేదు. అప్పుడు కూడా ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నా అతని మీదనే కేసు. అయితే ఇప్పుడు అది సుప్రీంకోర్టు మనకు డైరెక్షన్స్ ప్రకారము ఇది ఆడవాళ్ళకి మగవాళ్లకు సమాన హక్కులు ఉన్నవి అని మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఉన్నప్పుడు మగవాళ్ళు ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అదే భార్య కేసు పెట్టడానికి లేదు. చట్టంలో ఐపీసీలో లేదు. 497 ఉండాలి కదా. అదే స్త్రీ సంఘాలు మరి వాళ్లకు లేవు, వీళ్ళేంది మరి ఈక్వల్ రైట్స్ లేవన్నట్టే కదా స్త్రీ పురుషుడికి. తర్వాత ఒకసారి భార్య పెళ్లి చేసుకున్నారంటే భార్య భర్తకు ప్రాపర్టీ యూ విల్ ఫోర్గో ఆల్ ది థింగ్స్ అని. ఇది ఇప్పుడు మహాభారత కాలం నుంచి ద్రౌపదే అడిగింది కదా, నన్ను ఎట్లా పెడతారు జూదంలో, ఆమె ప్రాపర్టీ అక్కడి నుంచి వస్తుందని ఇదంతా కంట్రక్టర్ 497 అనే సెక్షన్ తీసేశారు. గుడ్ థింగ్ యాక్చువల్లీ. అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే అసహజ శృంగారం అనుకోండి. ఇది అసహజ శృంగారం పురుషుడు స్త్రీ చేస్తే సహజ శృంగారం. అది పురుషుడు కానీ స్త్రీ కానీ ఈవెన్ జంతువు అదంతా 377లో ఉండింది. అయితే దీనికి ఏమొచ్చిందంటే ఈ మధ్యన ప్రపంచవ్యాప్తంగా ఏమొచ్చిందంటే ఆడోళ్ళని మొగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు అది ఒప్పుకోలేదు. ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వద్దన్నది. బట్ ఇప్పుడు కోలివింగ్ ఉంది కదా, ఇప్పుడు లివింగ్ టుగెదర్ అయితే అది మళ్ళీ సమాన హక్కుల కిందకే వచ్చింది. కాన్స్టిట్యూషన్ ప్రకారము స్త్రీతో ఉంటేమి పురుషునితో ఉంటుంది, మళ్ళా అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం హక్కు ఉన్నది కాబట్టి అది కూడా తీసేశారు. కోలివింగ్ ఓకే, అంటే దీని ప్రకారం ఈ 377 తీసేశారు కాబట్టి 377 లేదు.
కోలివింగ్ వల్ల ఇంకేదన్నా నేరం చేస్తే వాళ్ళ మీద పెట్టొచ్చు. బట్ అందుకనే 377 తీసేశారు, 497 తీసేశారు, ఈ 309 తీసేశారు. ఓకే, అంటే ఆత్మహత్య ఒకటి, స్వలింగ సంపర్కం ఒకటి, తర్వాత అడల్టరీ అంటే అడల్టరీ, దాన్ని ఏమంటారు ఇప్పుడు అడల్టరీని మనం ఏమన్నా అక్రమ సంబంధం. ఆత్మహత్య నేరం తీసేయలేదు, ఆత్మహత్య ప్రయత్నం తీసేశారు. ఆత్మహత్య ప్రయత్నం, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఒక అమ్మాయిని ఇంటర్కోర్స్ చేయడం, అది నేరం కింద వస్తుంది. అది పూర్వం లేకుండే అది, బికాస్ షీ కన్సెంట్ చేసింది కాబట్టి అది ఇంతకుముందు నేరం కాకపోతుండే. ఇప్పుడు ఏమన్నా అది నేరం కింద వస్తుందా? ఎస్, ఇప్పుడు అది నేరమే. ఇది కొన్ని తార్కాణాలను బట్టి ఇది కొత్తగా పెట్టకుండా మతాంతర వివాహాల్లో కొన్ని ఇట్లాంటి నేను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి చీట్ చేసి ఇంటర్కోర్స్ చేస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్ ఆవశ్యకత ఏర్పడి కొత్తగా బిఎన్ఎస్లో ఐపీసీలో లేని సెక్షన్ని చేర్చడం జరిగింది. అయితే ఇంతకుముందు మీరు అన్నది దట్ ఇట్ ఈస్ ఎ న్యూలీ యాడెడ్ సెక్షన్, అదేవిధంగా ఇంకా కొన్ని సెక్షన్లు కూడా యాడ్ అయినట్టున్నాయి కదా ఈ దాంట్లో. ఒకటి మాబ్ లించింగ్ అని ఒకటి, తర్వాత సెడిషన్ గురించా కాదు, చైన్ స్నాచింగ్ గురించి, వీటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. రైట్, స్నాచింగ్ అనే సెక్షను ఎనీ స్నాచింగ్, బ్యాగ్ స్నాచింగ్ కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, ఎనీ స్నాచింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థెఫ్ట్. ఇది థెఫ్ట్లో ఐపీసీలో థెఫ్ట్ కింద పెట్టేది ఒక్కొక్కసారి, లేకుంటే రాబరీ కింద పెట్టేది. ఒకవేళ వాళ్ళకేమన్నా చైన్ గుంజేటప్పుడు ఏదైనా దెబ్బతలితే పెట్టేది. అది కాకుండా స్పెసిఫిక్ సెక్షన్ లేదు, ఉంటే బాగుంటుందని స్నాచింగ్ ఒక కొత్త సెక్షన్ క్రియేట్ చేశారు. అందులో అంత పెద్ద చెప్పుకోదగ్గదేం లేదు. మాబ్ లించింగ్ అని మనకు చట్టంలో మాబ్ లించింగ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడలేదు, బట్ ఇట్ ఈస్ కాల్డ్ మాబ్ లించింగ్. మర్డర్లో ఒక్కరు చేసిన ఒక ప్రీమెడిటేటెడ్ ప్లాన్తోని 5-10 మంది చేసిన ఒకటే మర్డర్ సెక్షన్ ఉండింది. ఇప్పుడు ఏమైందంటే దాంట్లో సబ్సెక్షన్ ఒకటి క్రియేట్ చేశారు. మర్డర్ సెక్షన్లో క్రియేట్ చేసి ఒక ప్లాన్డ్గా మాబ్ 5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఏదైనా పెద్ద నేరము అంటే మతపరంగా కావచ్చు, లేదు సాంఘిక పరంగా కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, క్రీడ్ కావచ్చు, రేస్ కావచ్చు, ఇది డెఫినెట్లీ ఆర్డినరీ మర్డర్ కన్నా ఒక పెద్ద లెవెల్ మర్డర్గా ట్రీట్ చేయబడి దానికి ప్రొసీజర్సు, దానికి ఎక్కువ శిక్ష వేసే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి 3 యాడ్ చేశారు మాబ్ లించింగ్ మర్డర్లో, అది స్నాచింగ్ అండ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పెళ్లి చేసుకుంటాను మభ్యపెట్టి సెక్సువల్ ఇంటర్కోర్స్. రైట్, యా. పోలీస్ కస్టడీ గురించి కానీ హ్యాండ్ కఫ్స్ వేయడం గురించి కానీ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఇట్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఏమైనా ఏం చెప్తుంది కొత్త చట్టం? పోలీస్ కస్టడీ అన్నది అప్పుడు కూడా ఒక నేరస్తుని 15 రోజుల కస్టడీ మాత్రమే తీసుకోవాలి ఒక కేసులో, అతను జైలుకు పోయిన తర్వాత. ఇప్పుడు కూడా అంతే ఉంది, 15 రోజుల పోలీస్ కస్టడీ ఉంది. బట్ అది డిఫరెంట్ ఫేజెస్లో అవసరాన్ని బట్టి 3 రోజులోసారి, 4 రోజులోసారి, 5 రోజులోసారి తీసుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే మ్యాక్సిమం 15 days తీసుకునేది మారలే. ఇది ఎందుకు జరిగింది అంటే A1 to A5 ఉంటారు. A5 మనకు మొదలు దొరుకుతాడు. దొరికిన తర్వాత అతను ఏదో కబుర్లు చెప్తాడు. చెప్తే అతను పోలీస్ కస్టడీ తీసుకుంటే ఎగ్జామ్ చేసి రాసి పంపించేస్తాం. ఒక నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత మళ్ళీ A1 దొరుకుతాడు. దొరికి A5 యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉండింది అని చెబితే అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అవకాశం పాత సిఆర్పిసిలో లేకుండే. ఇప్పుడు ఏంటంటే అదే 15 రోజులు ఫేజ్ వైజ్ ఒకవేళ అవసరం ఉంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తే తీసుకోవచ్చు అనే ఒక వెసులుబాటు కల్పించారు. 15 రోజులు ఫేజ్ వైజ్ తీసుకోవచ్చు. అట్లాంటి అవసరం ఉన్నదని కోర్టుకు ప్రూవ్ చేస్తే కోర్టు ఇస్తుంది, మనం తీసుకుంటూ కాదు. కోర్టు దట్ ఈస్ వన్ చేంజ్. హ్యాండ్ కఫ్స్ చేసే దాని గురించి, హ్యాండ్ కఫ్స్ అన్నది ఏముందంటే పాత సిఆర్పిసిలో హ్యాండ్ కఫ్స్ అనేటి ఉండే, ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయొద్దు అన్నది అసలే
దాని యొక్క నిర్వచనం లేకుండే, హ్యాండ్ కప్స్ గురించి ఏది సిఆర్పిసిలో లేకుండే. కొత్త బిఎన్ఎస్ఎస్లో హ్యాండ్ కప్స్ అన్నవి ఫలానా కేసుల్లో వేయాలి అని స్పెసిఫై చేశారు. మర్డర్, రేప్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని చాలా కేసులు స్పెసిఫై చేశారు. ఆ కేసుల్లో స్పెసిఫై చేయడం వల్ల అంబిగ్విటీ లేదు. అక్యూజ్డ్ నాకెందుకు వేశారు, పోలీసు ఎక్స్ట్రా వేశారు లేకుండా క్లారిటీ ఉందన్నమాట. మల్లాలరావు గారు, మీరు చాలా టైం ఇచ్చి మాకు మేడ్ అవర్ ఆడియన్స్ అవేర్ ఆఫ్ వాట్ ఆర్ న్యూ లాస్ అనే దాని మీద మంచి అవగాహన కల్పించినారు. జస్ట్ ఫైనల్ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ మధ్యలో అపోహలు అనేటివి వచ్చినాయి. కొత్త చట్టాల గురించి కొంచెం అపోహలు అనేవి ఏర్పడినాయి. 2-3 ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఉంది అని చెప్పి కొత్త చట్టాల వల్ల వచ్చింది అనేది ఒకటి. దాన్ని ఆధారం చేసుకొని సైబర్ క్రైమ్ నేరస్తులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పోలీసులకు ఈ కొత్త చట్టాలు ఎక్కువ పవర్స్ ఇచ్చినారు అని చెప్పని, దానివల్ల కానిస్టేబుల్ ప్రతి వాడు పోయి ఆగమాగం చేస్తున్నారు, జనాన్ని హైరాణ చేస్తున్నారు అనేది ఒకటి. ఇట్లాంటి కొన్ని వచ్చాయి అపోహలు అనుకుంటున్నాను నేను. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ దిస్ థింగ్. మీరు అన్నట్టు డిజిటల్ అరెస్ట్ అనేది ఇది ఒక ముఖ్యమైన విషయము. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది పాత చట్టాల్లో లేదు, కొత్త చట్టాల్లో లేదు. ఇది చీటర్స్, సైబర్ క్రైమ్ అఫెండర్సు పుట్టించిన అతిపెద్ద అబద్ధం. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిజిటల్ అరెస్ట్ అన్నది ఊరికే దాన్ని ప్రజల్ని భయపెట్టించడానికి పెట్టినరు. అసలు డిజిటల్ అరెస్ట్ అన్నది 100% లేదు. యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ఇక చట్టాల లోపల ఎక్కువగా పవర్స్ పోలీస్కి ఇచ్చారు, తర్వాత వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అని, కానిస్టేబుల్ ఏదో చేస్తున్నారు అని అన్నదానికి ఏమంటే, ఎవరికి ఎక్కువ పవర్స్ ఇవ్వడానికి తక్కువ పవర్స్ ఇవ్వడానికి ఎవరికి అధికారం లేదండి. కాన్స్టిట్యూషన్ ఒకటి, కాన్స్టిట్యూషన్ ప్రకారం లోబడే చట్టాలు చేయబడతాయి, వేరే ఏమీ చేయరు. వీళ్ళకు పవర్స్ ఇవ్వడము వాళ్ళకు పవర్స్ ఇవ్వడము ఎవరి చేతిలో లేదు. ఏ గవర్నమెంట్ అయినా, మీరు ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఈ చట్టాలు అమలు జూలై 1 నుంచి చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు అవి 7-8 మంత్స్ అవుతుంది. మరి కాన్స్టిట్యూషన్కి అగనెస్ట్గా, ప్రో పోలీసుగా, అక్యూజ్డ్కి అగనెస్ట్గా ఉంటే ఆ సెక్షన్ తీసేయమని ఒక్క పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పడలేదు. ఇందులో సమానంగా ట్రాన్స్పరెన్సీతోని చట్టాలను కాన్స్టిట్యూషన్కి బ్యాలెన్స్ చేస్తూ అక్యూజ్డ్ యొక్క హక్కులను కాపాడుతూ, తర్వాత సమాజం యొక్క సంరక్షణ కొరకు కాపాడుతూ ఈ చట్టాలు చేయబడ్డాయనే ఉదాహరణ. ఎందుకంటే ఇప్పటివరకు ఒక పిటిషన్ పడలేదు. ఎవరైనా అపోహలు ఉండి ఎవరైనా దగ్గర గో టు ద కోర్ట్, సుప్రీంకోర్టుకు ఇది టర్న్ డౌన్ చేయొచ్చు, సెక్షన్ క్యాన్సిల్ చేయవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నో చెప్తే ఎన్నో క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు కూడా దెర్ ఇస్ ఛాన్స్. దిస్ ఇస్ డెమోక్రసీ అండి. ఇట్ ఇస్ నాట్ ఆటోక్రసీ. ఇట్ ఇస్ నాట్ ఆటోక్రసీ. నేను అక్యూజ్డ్ ఫ్రెండ్లీ గురించి చెప్తానండి. అక్యూజ్డ్ ఫ్రెండ్లీ ఇంకా అంటాను నేను ఈ కొత్త చట్టాలు. నో డౌట్ పోలీస్కి అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ గురించి, ప్రొక్లెయిమ్డ్ అక్యూజ్డ్ గురించి పోలీస్కు పవర్స్ ఇచ్చారు అంటే దానికి అత్యవసరం ఉంది కాబట్టి ఇచ్చారు. దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. నేరం చేసి అది పరిగెత్తి పారిపోయి ఎక్కడెక్కడ ఉంటే తమాషా చూస్తుంటే అతన్ని కంట్రోల్ చేయడము సమాజం ఆశిస్తుంది కాబట్టి ఆ పవర్ ఇచ్చారు. ఇంకా అక్యూజ్డ్కు అగెనెస్ట్ ఉంది పోలీస్ పవర్ ఉన్నదానికి నేను చెప్తాను. ఇంతకుముందు చెప్పాను నేను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్యూజ్డ్ అటెండ్ కావచ్చు ట్రయల్ అతని మీద చేసిన నేరారోపణని. అంటే నేరారోపణకు అతను ఇక్కడికి రాకుండా అతనికి వెసులుబాటు కల్పించి ఇంకా ఫెసిలిటీ కల్పించారు అక్యూజ్డ్కి. నేను చెప్పిన దాంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే చిన్న చిన్న కేసుల్లో ఎంబడే ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసులను ఆపారు. ఎంక్వైరీ చేయండి, అతను అడగండి ఏ పరిస్థితుల్లో అయింది, 15 రోజులు టైం ఇచ్చారు. దిస్ ఇస్ అక్యూజ్డ్ ఫ్రెండ్లీ.
బేడీలు కూడా అనుకుంటా. బేడీలు అంటే స్పెసిఫై చేశారు, కరెక్ట్. ఈ చట్టాలను వేయాలి పోలీసును కట్టడి చేయడానికి, మీరు చిన్న చిన్న దాంట్లో వేయడానికి వెళ్ళలేదని. మీరు అన్నట్టు ఇది కూడా అది అట్లా. ఇంకా ఇప్పుడు అట్లా చాలా చెప్పారు. 24 hours కస్టడీ, 24 కస్టడీనే ఉన్నది. ఐపీసీలో ఉండి బిఎన్ఎస్లో కూడా అంతే ఉంది. 15 days పోలీస్ కస్టడీ, 15 days పోలీస్ కస్టడీనే ఉన్నది. అందుకని మనము ఇందులో బ్యాలెన్స్ చేస్తే కొత్త చట్టాలు చేయబడ్డాయి. చివరగా మీరు జనానికి ఈ కొత్త చట్టాల గురించి కానీ చట్టాల గురించి ఇన్ జనరల్గా, తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని గురించి కానీ, లేకపోతే అన్యథా కానీ చట్టాల గురించి చెప్పేటప్పుడు యూ హావ్ గివెన్ వెరీ గుడ్ మెసేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, యువతకు కానీ లేకపోతే పోలీసుకు కానీ, శాసన సభ్యులకు కానీ, లేకపోతే శాసనకర్తలు అనాలి మనం, పార్లమెంటేరియన్స్ ఆర్ ఎనీబడి, యూ ప్లీజ్ టెల్ యువర్ మెసేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు ఆల్ ఇన్ జనరల్. రామచందర్ గారు మంచి ప్రశ్న వేశారు. చివరగా సమాజానికి మనం ఇచ్చే సందేశం ఏమంటే, ప్రజలు ఈ చట్టాలను అవగాహన చేసుకొని పోలీస్కి చట్ట ప్రకారము ప్రతి సిటిజన్ ఈజ్ ఇన్ఫార్మెంట్, ప్రతి సిటిజన్ పోలీసే. మీరు ఎంత అంటే సమాజంలో ఇన్ని కోట్ల మందికి చిన్న పోలీసులు అంతటికీ అందాలంటే అందరు. వీఆర్ ది విజిల్ బ్లోయర్స్. మీరు చూసిన సమాచారాన్ని ఒక్క వాట్సాప్ ఎన్నో చూస్తుంటారు కదా మీరు. పోలీస్ స్టేషన్ వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ సమాచారం ఈ నేరం జరిగింది అని జస్ట్ ఒక మెసేజ్ చేయండి అంతే. ఎంత అంటే మీరు సమాజాన్ని కాపాడిన వారితో నేరస్తులు నేరరహిత సమాజం అవుతుందండి. మీరు ప్రజలు ఎస్ఎంఎస్ చేయండి, వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి, ఫలానా చోట ఫలానా వాళ్ళు చూసుకుంటారు. ఇక మీ సహకారము ఉంటే, ప్రజల సహకారము, మిమ్మల్ని ఎక్కువ కష్టమని పని చెప్పట్లేదు, మీరు పిటిషన్ ఇమ్మని ఏమో అడగరు వాళ్ళు. ఇఫ్ ఇట్ ఈస్ కాగ్నైజబుల్ అఫెన్స్, దే విల్ టేక్ అప్ సుమోటో కేస్. దాన్ని పదే ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో నేరరహిత సమాజం చేయాలి అంటే మీ యొక్క సహకారం కావాలి. తర్వాత మీరు చూసింది చెప్పడానికి మీకు విక్టిమ్ ప్రొటెక్షన్ కోసము చాలా కొత్త చట్టాల్లో చాలా విక్టిమ్ ప్రొటెక్షన్ కొరకు చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. విక్టిమ్కు కంపన్సేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. దయచేసి మీరు ముందుకు వస్తేనే సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి చట్టానికి సహకరించండి. కొత్త చట్టాల ప్రకారం చట్టానికి సహకరించండి. మీరు ఈవెన్ ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తే కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవిడెన్స్ ఇవ్వచ్చు, కోర్టు ద్వారా తర్వాత మీకు ఏదైనా ఉంటే కోర్టు నుంచి ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. కానిస్టేబుల్ వస్తే మీకు కష్టం అనుకుంటే ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. జస్ట్ సహకరించడానికి, ఈ నేరరహిత సమాజం చేయడానికి ప్రజలు సహకరించాలి. ఇంకా ఎవరు కూడా దీంట్లో పోలీసు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్వెస్టిగేషన్లో, ట్రాన్స్పరెన్సీలో దేంట్లో కూడా మీరు ఇంటర్ఫియర్ కావద్దు. ఎవరైనా ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే పై ఆఫీసర్లకు మీరు రిపోర్ట్ చేయవచ్చు. తప్పు చేస్తున్నారంటే దాన్ని శిక్షించండి. దెర్ ఆర్ సో మెనీ ఛానల్స్. ఎస్ఐ తయారు చేస్తే సిఐ తప్పు చేస్తే డిఎస్పీ తప్పు చేస్తే ఎస్ఎంఎస్ లేనండి మీరు చాలు. ఏసీబీ ఉంది, ఎవరైనా చేయొచ్చు. అన్లెస్ యూ గివ్ కోఆపరేషన్, పాలిటీషియన్స్ కావచ్చు, ఇన్ఫార్మెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైనా మీ సహాయ సహకారాలు ఉంటే నేరరహిత సమాజము ఏర్పడడానికి దోహదపడుతుంది అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, బెగ్ చేస్తున్నాము. ఇంకొకటి, పోలీసులో మీరు ట్రాన్స్పరెన్సీతోని, తర్వాత ఎలాంటి డీవియేషన్స్ లేకుండా, నెపోటిజం లేకుండా మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వహించడం మీ బాధ్యత. మీరు రిక్రూట్మెంట్ అయినప్పుడు కేవలం జీతం తీసుకోవడానికే మీరు వచ్చారు అనేది గుర్తుంచుకోవాలి. నేను అనేక పోలీస్ అకాడమీలో కూడా
వాళ్ళతోని చెప్తుంటాము, వాళ్ళకు ఎన్నో నీతి కథలు చెప్తుంటాము, మారల్స్ వాల్యూస్ నేర్పిస్తుంటాము. మా జమానాలో జరిగిన పెద్ద పెద్ద వాళ్ళు ఎంత 100% హానెస్టీగా ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన అఫీషియల్ కార్ను వాళ్ళ యొక్క కొడుకు 8 గంటలు ఉపయోగించాడు. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పంపితే లాల్ బహదూర్ శాస్త్రి గారు నువ్వెట్లా ఉపయోగిస్తావు కార్ను అని ఆ 20 కిలోమీటర్లు నడిపినందుకు తన భార్యను పిలిచి ఆ డబ్బును ఇంట్లో నుంచి తీసి ట్రెజరీలో కట్టి ఆ రసీదును అందులో పెట్టాడు, ఏది గవర్నమెంట్కు పోవాలి అని. అలాంటి ఎన్నెన్నో ఎలా ఉండింది సొసైటీ, దానివల్ల ఎంత బాగుపడింది సొసైటీ అని చెప్తుంటాము. అంతేకాకుండా ఆఫీసర్స్ మాకున్న 30-40 సంవత్సరాల సర్వీసులో కరప్షన్ చేస్తే జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఎసి పట్టుకుంటారు. మీకు మంచిగా ఉంటే మీ పిల్లలు బాగా డెవలప్ అవుతారు. అంతేగాని మీరు చెడు తోవలు తొక్కితే మీ పిల్లలు కూడా చెడు తోవలు తొక్కితే ఇంకా మీ జీవితం ఎందుకు అని చెప్తుంటాం. నేను చెప్పంగానే మొత్తం మంది మారతారని కాదు, కొంత మార్పు తీసడానికి ప్రయత్నిస్తుంటాము. పోలీసులకు కూడా ఇదే సందేశము, మీరు హానెస్ట్గా డీవియేషన్స్ లేకుండా మంచిగా ఉద్యోగం చేయండి. శాసనకర్తలు ఎవ్వరూ ఇంటర్ఫియర్ కావద్దు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్లో ఇంటర్ఫియర్ కావద్దు. నెపటిజం ఉండొద్దు. మీకు తెలిసిన వారికి న్యాయం జరగాలనే ఒక తపన ఉండాలి. పోలీస్ ఆఫీసర్ తప్పు చేసింది అనుకోండి, పై వాళ్ళకి రిపోర్ట్ చేసి అతనికి శిక్షించండి. జ్యుడిషియల్ ఏ వ్యవస్థ అయినా కానీ మనకు ఉన్న న్యాయ వ్యవస్థలో జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా చాలా నిస్వార్థంగా, ట్రాన్స్పరెన్సీతోని, మారల్స్తోని, వాల్యూస్తోని ఏదైతే నేరాన్ని ఉన్నారో పరిశీలించి న్యాయం చేయాలని వారిని కూడా ప్రాధేయపడుతున్నాము, కోరుతున్నాము. థ్యాంక్ యూ మల్లాలరావు గారు. యూ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్స్ టు కమ్ హియర్. మీరు ఇక్కడికి వచ్చి మా ఆడియన్స్ను ఎన్లైటన్ చేసినందుకు, తర్వాత వాళ్ళను చాలా విషయాల్లో పట్ల ఉత్తేజపరిచి అవగాహన కల్పించే విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామచందర్ గారు. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు కార్యక్రమం. కొత్త చట్టాలపై మీకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ని మీ ముంగటికి తీసుకొచ్చాం. మల్లాలరావు గారు చెప్పిన అంశాలన్నీ కొత్త చట్టాల్లోనివి మీకు అందరికీ ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత ఇలాంటి ప్రోగ్రాంలతోటే మరిన్ని విషయాలు మీ ముందుకు త్వరలో తీసుకొస్తాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.